ఆగస్టు 17, 18, 19 ఈ 3 తారీఖులలో కన్య రాశి వారు ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు చాలా స్పష్టంగా నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989532212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. అయితే కన్య రాశి వారు ఈ యొక్క మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికే రాబోతూ ఉందన్నమాట. ఆ స్త్రీ వల్ల మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు అనేవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసుకుందాం. ఇక కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి రాగానే మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. మన జీవితంలో ఏదో ఒక మార్పు అనేది వస్తుంది. అంతేకాదు మన జీవితం అనేది ఎప్పుడైనా సరే అందంగా ఉండాలి, లేదా మన జీవితంలో నుండి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి తొలగిపోవాలి అని అనుకుంటే గనక మనకి ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. కొన్ని రకాల అంటే కొంతమంది మనుషులు ఉంటారు కదా, వారేంటంటే మన ఇబ్బందులు మనం తొలగిపోవాలి అని కోరుకుంటాం. కానీ కొంతమంది ఏంటంటే మనకి ఏదైనా ఒక రకంగా సమస్య వస్తే వారు చూసి సంతోషించడానికే ప్రయత్నిస్తారన్నమాట. అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో చాలా అంటే చాలా వరకు ఉన్నారు. అలాంటి వ్యక్తుల వల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి అలాంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో సమస్యలు ఎదుర్కొని మీరు ఒక స్థాయిలో ఉన్నారు. మీరు అనుకోకుండా ఎన్నో రకాల కష్టాలను కూడా ఎదుర్కొని ఉన్నారు. అలా మీ జీవితంలో 1-2 కష్టాలు కాదు, చాలా కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే కానీ మీరు ఆ కష్టాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ధైర్యంగా మీ జీవితంలో ముందడుగు వేయాలి అనే ఆలోచనే మీది. ఇలా మీరు ఏదైనా అనుకున్నారు అంటే చాలు, ఖచ్చితంగా దానిని నెరవేర్చే వరకు నిద్రపోరన్నమాట. ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరాల్సిందే. ఎంత కష్టమైనా సరే ఆ కోరికను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే మీకేంటంటే ఏదైనా సరే ఒక కష్టం వచ్చింది అంటే దానిని ఎదుర్కొనే సత్తా, ధైర్యం 2 మీలో ఉంటాయి. కన్య రాశి వారు మీ ధైర్యాన్ని, మీ సాహసాన్ని చూసి మెచ్చే వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట. అందులో ఒక స్త్రీ మిమ్మల్ని మీ ధైర్య సాహసాలకు మెచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరు అంటే మనం ఖచ్చితంగా చెప్పకపోవచ్చు. ఎందుకంటే చిన్ననాటి స్నేహితురాలే కావచ్చు, లేదా మీకు మీ జీవితంలోకి ఒక కొత్త మీ భాగస్వామి రావచ్చు, లేదా మీకు ఒక బాండింగ్ ఏర్పడేటటువంటి ఒక స్త్రీ పురుషుల బాండింగ్ అనేది ఉండొచ్చు. అంటే స్నేహం పూర్వకంగా కావచ్చు, ప్రేమపూర్వకంగా కావచ్చు, వివాహ బంధ రూపంలో కావచ్చు. ఇలా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక స్త్రీ అనుకోకుండా పరిచయం అయ్యేటటువంటి స్త్రీ కూడా రావచ్చు. కొంతమంది స్త్రీల వల్ల కొంతమంది జాతకాలు మారిపోతాయి. అయితే కొంతమంది వల్ల ఎందుకు అంటే అందరి వల్ల నిజానికి స్త్రీ అంటేనే అమ్మవారితో ఆదిశక్తితో సమానం.
అలాంటి ఆడవాళ్ళకి ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మరి అలాంటి ఆడవాళ్ళకి ఎక్కడైతే విలువ ఉండదో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయినా నివాసం ఉండాలి అంటే ఒక ఆడపిల్లకి విలువ ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం చేస్తుందన్నమాట. మరి ఇలా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం చేయాలి అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలి. అలా ఎప్పుడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అప్పుడే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందన్నమాట. అయితే ఆ స్త్రీ మీకు అలా ఏదో ఒక రూపంలో మీ యొక్క ఇంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మీ జీవితం అనేది చాలా వరకు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని ఉంటుంది. ఎన్నో కష్టాలు ఒడిదుడుకుల తర్వాత మీకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే జీవితం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే జీవితం అనేది మనకు తెలుస్తుంది. అలా ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, మంచి చెడు ఎన్నో ఎదుర్కొని ఒక స్థాయిలో మీరు ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణంగా మంచి ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. వీరికి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అంటే చాలా మంచి యోగం ఉంది. కన్య రాశి వారు ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక బంధం ద్వారా వస్తారన్నమాట. అలా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు అనేవి తొలగిపోయి చాలా మంచి ఫలితం అనేది మీకు రాబోతూ ఉంది. రాబోయే రోజుల్లో మాత్రం మీరు చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. చాలా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంది కన్య రాశి వారు. కాబట్టి ఆ స్త్రీని మీరు ఎక్కువగా గౌరవించండి. అలా గౌరవించినట్లు అయితే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందన్నమాట. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనందంతో పరవశించిపోతూ ఉంటుంది, ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు మీకు ఉండకూడదు అంటే ఖచ్చితంగా కూడా ఆ స్త్రీ మిమ్మల్ని అంటే మీరు ఆ స్త్రీని గౌరవించాలి, ఆ స్త్రీ మిమ్మల్ని కూడా గౌరవించాలి. అప్పుడే మీకు అసలైన మర్యాదతో పాటు మీరు ఏది అనుకున్నా సరే నెరవేరుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. ఇక తెలుసుకున్నారు కదా కన్య రాశి వారు మీకు ఎలాంటి వ్యక్తి మీ ఇంట్లోకి లేదా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.